హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్స్ మ్యాథ్ మెటీరియల్. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కాలం పని పైన బేసిక్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఆధారంగా చేసుకొని కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ని సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ పైన సెకండ్ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. క్వశ్చన్కి వచ్చేస్తే ఏ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై P అండ్ Q in 12 days, Q and R in 15 days, R and P in 20 days. In how many days P, Q are together complete the work అని చెప్పేసి క్వశ్చన్ అండి. మనకి ఒక పనినంట P మరియు Qలు ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. Q మరియు Rలు ఇద్దరు కలిసి 15 రోజులు 15 డేస్ 15 రోజులలో, R మరియు Pలు ఇద్దరు కలిసి 20 రోజులలో పూర్తి చేసిన వారు ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేస్తారని క్వశ్చన్. మనకి ఇందులో సేమ్ కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. P ప్లస్ Q, Q ప్లస్ R, R ప్లస్ P, వీరి మధ్య రిలేషన్ ఇచ్చాడు. P ప్లస్ Q హౌ మెనీ డేస్ 12 డేస్, Q ప్లస్ R 15 డేస్, R ప్లస్ P 20 డేస్. These three LCM are 60. 60 is the LCM. 12 5s are, 15 4s are, 23s are. 23s are. బట్ మనం ఇక్కడ చూస్తున్నాం P ప్లస్ Q అని చెప్పేసి అని, Q ప్లస్ R అని, R ప్లస్ P అని. మనకు కావాల్సింది ఏంటి? క్వశ్చన్ వచ్చేసి P ప్లస్ Q ప్లస్ R వారు ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుందని క్వశ్చన్. మనం P ప్లస్ Q, P ప్లస్ Q, Q ప్లస్ R, R ప్లస్ P రఫ్గా చేస్తున్నాం. P ప్లస్ Q, Q ప్లస్ R, R ప్లస్ P. వీటిని సమ్ చేస్తే 2P's ఉన్నాయి కాబట్టి 2P, 2Q, 2R అంటే 2 ఆఫ్ P ప్లస్ Q ప్లస్ R. దీని మీనింగ్ ఏంటి అంటే P అనేవాడు 2 సార్లు ఇన్వాల్వ్ అయ్యాడు, ఇక్కడ ఒకసారి మరియు ఇక్కడ కూడా ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ R అనేవాడు కూడా ఇక్కడ మరియు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. Q అనేవాడు కూడా ఇక్కడ మరియు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. వీటిని సమ్ చేస్తే మనకి వచ్చేది వీరి ఎఫిషియన్సీకి డబుల్ వస్తుంది. అంటే ఇప్పుడు 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12. 12 అనేది వారి ముగ్గురు యొక్క డబుల్ ఎఫిషియన్సీ. మనకి వారి యొక్క సింగిల్ ఎఫిషియన్సీ కావాలి కదా. సో 2 1s, 2 6. P ప్లస్ Q ప్లస్ Rల యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి? 6 అని అర్థం. అంటే 60/6 అంటే P ప్లస్ Q ప్లస్ Rలు 10 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. సార్ ఈ ప్రాసెస్ వల్ల ఇంకేమైనా ఆన్సర్స్ ఇంకా ఇదే ప్రాసెస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. P ప్లస్ Q ప్లస్ Rల యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. ఇప్పుడు P ప్లస్ Qల ఎఫిషియన్సీ ఎంత? 5. 6లో నుంచి 5 తీసేస్తే 1 వస్తుంది. ఎఫిషియన్సీ అనేది 1 ఎఫిషియన్సీ అంటే P ప్లస్ Qలని తీసేస్తున్నాం అంటే మనకి రిమైనింగ్ ఓవర్ ఇక్కడ R అనే కదా. R ఎఫిషియన్సీ 1 అంటే మొత్తం వర్క్ ఎంత అండి? 60. వాడి ఎఫిషియన్సీ 1 అయితే వాడు వర్క్ చేయడానికి R ఒక్కడే వర్క్ చేయడానికి పట్టే సమయం ఎంత? 60 డేస్. ఓకే, R ఒక్కడే పనిచేయడానికి పట్టే సమయం ఎంత? 60 డేస్. అలానే P ప్లస్ Q ప్లస్ R అంటే ఎఫిషియన్సీ ఎంత? 6. Q ప్లస్ Rని రిమూవ్ చేస్తే 6 - 4 మనకు వచ్చేది P వస్తాడు. P ప్లస్ Q ప్లస్ Rని తీసేస్తే మనకి రిమైనింగ్ ఎవరు ఉంటారు? P ఉంటాడు. P ఎఫిషియన్సీ ఏమవుతున్నప్పుడు 2 అవుతుంది. 60/2 అంటే 30 డేస్. 30 డేస్. అలానే Q కావాలి అని అంటే R ప్లస్ Pని రిమూవ్ చేస్తున్నా. 6 - 3 అంటే 3 అండి. 60/3 అంటే 20 డేస్. ఓకే, R ఎలోన్గా కంప్లీట్ చేయాలంటే 60 డేస్ సమయం పడుతుంది. P ఎలోన్గా కంప్లీట్ చేయాలంటే 30 డేస్ సమయం పడుతుంది. Q కంప్లీట్ సింగిల్గా ఎలోన్గా కంప్లీట్ చేయాలంటే 20 డేస్ సమయం పడుతుంది. టుగెదర్ P ప్లస్ Q ప్లస్ R వర్క్ కంప్లీట్ చేయాలంటే 10 డేస్ సమయం పడుతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే మనకి ఏదైనా కూడా ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది విత్ ద కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A can do a piece of work in 12 days and B in 15 days. They work together for 5 days and B left from the work. B అనేవాడు ఒక 5 డేస్ తర్వాత లిఫ్ట్ అయ్యాడంట. ఇద్దరు కలిసి పనిని ప్రారంభించిన 5 డేస్ తర్వాత. అయితే మిగిలిన పని ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ పనిని అంటే రిమైనింగ్ వర్క్ని ఫినిష్ చేయడానికి ఏ ఒక్కడికే ఎన్ని రోజుల సమయం పడుతుందని క్వశ్చన్. ఓకే, అంటే తెలుగులో వాళ్ళకి ఒక పనిని A 12 రోజులలో, B 15 రోజులలో 15 డేస్లో అండ్
వారిద్దరు కలిసి పనిని మొదలుపెట్టిన 5 days తర్వాత బి పనిని వదిలిపెట్టి వెళ్ళాను. అయినా మిగిలిన పని ఉంటుంది కదా, వారిద్దరు కలిసి కొన్ని రోజులు చేస్తారు, అలానే కంటిన్యూ చేస్తే కొన్ని రోజులకి పని పూర్తయ్యేది. కానీ ఏమవుతుంది, అక్కడ బి 5 days తర్వాత లెఫ్ట్ అయ్యాడు, ఈ ప్రాబ్లమ్స్ వలన లెఫ్ట్ అయ్యాడు. అయితే అప్పుడు పని చేయాల్సింది ఎవరు, ఏ ఒక్కడే. ఆ మిగిలిన పనిని ఏ ఒక్కడికి ఎన్ని రోజుల సమయం పడుతుందని క్వశ్చన్. సొల్యూషన్ చూస్తే ఏ ఇన్ 12 days, బి ఇన్ 15 days. మనకి ఏ ప్లస్ బి చేయాలి. ఇప్పుడు 12, 15 ఎల్సిఎం ఏమవుతుందండి, 60. 12 5s 15 4s, 12 5s 15 4s. ఇద్దరి ఎఫిషియన్సీ ఎంత, 9. జనరల్గా వీరిద్దరూ కలిసి చేస్తే క్వశ్చన్ అడిగితే మనం ఏం చేస్తాం, 60/9 అంటే 9 6 54, 54 అని రాసేసి 9 6 54, 6/9 3 2s 3 3s 6. 2/3 డేస్లో వారిద్దరు కలిసి వర్క్ని ఫినిష్ చేసేవారు. కానీ ఏమవుతుంది, వాళ్ళు 5 days మాత్రమే చేశారు. మనకి ఇది ఇన్ కేస్ ఆఫ్ ఏ ప్లస్ బి కంటిన్యూగా చేస్తే ఫినిష్ అయ్యే వర్క్ అండి, వర్కింగ్ డేస్ అది. బట్ వీళ్ళు 5 days చేస్తున్నారు. డైలీ ఎన్ని కేజెస్ చేస్తారు, 9 kgs. మనకి పూర్తి కావాల్సింది 60 kgs. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 60 మైనస్ 5 daysలో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుందో తెలుసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 daysలో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, 5 × 9 45 కదా. 60 - 45 అంటే 15. 60 - 45 అంటే రిమైనింగ్ వర్క్ ఎంత అండి, 15. ఈ 15ని ఎవరు ఫినిష్ చేయాలి, ఏ ఒక్కడే కదా. ఏ ఫినిష్ చేయాలంటే అతనికి డైలీ ఎఫిషియన్సీ ఎంత, 5. డైలీ ఎఫిషియన్సీ 5 చేస్తే అతనికి 3 days సమయం పడుతుంది. రిమైనింగ్ వర్క్ని అతను ఫినిష్ చేయడానికి 3 days సమయం పడుతుంది. మనకి ఆన్సర్ ఏంటి యాక్చువల్గా అయితే 3 days అని చెప్పేసి అని 3 days అని ఆన్సర్. బట్ ఒకవేళ క్వశ్చన్ని మరొక విధంగా అడిగితే, అంటే మొత్తం పని అనేది ఎన్ని రోజులలో పూర్తి అవుతుందంటే, మొదటగా వాళ్ళు 5 days చేశారు వర్క్ని, తర్వాత 3 days అంటే 5 + 3 8 days అని. క్వశ్చన్స్ రెండు విధాలుగా ఉంటాయి. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందంటేనేమో 8 days అవుతుంది. ఇన్ కేస్ మిగిలిన పని రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందంటే 3 days అనేది ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేసి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 3 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి ఇన్ 30 days. ఏ స్టార్ట్ ది వర్క్ హీ కంటిన్యూడ్ ఫర్ 10 days. ఏ వర్క్ స్టార్ట్ చేసి 10 days వరకు కంటిన్యూ అయ్యాడు. తర్వాత ఆఫ్టర్ ఏ లెఫ్ట్ ఫ్రమ్ ది వర్క్ నుంచి ఏ తప్పుకున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ బి విల్ టేకెన్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అని చెప్పేసి అన్నాడు. రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది బి అనేవాడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని క్వశ్చన్. సో తెలుగులో చూస్తే ఏ 20 రోజులలో, బి 30 రోజులలో పూర్తి చేయగల ఒక పనిని ఏ ప్రారంభించి 10 రోజుల తర్వాత ఏ పనిని వదిలిపెట్టి వెళ్ళాను. ఏ పనిని వదిలి వెళ్ళాను. అయినా బి మిగిలిన పనిని ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడని క్వశ్చన్. మనకి సొల్యూషన్ చూస్తున్నాం. ఏ 20 days, బి 30 days. ఓకే, ఎల్సిఎం వచ్చేసి 60, 23s 32s. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 days ఏ అనేవాడు 10 days కంటిన్యూ చేశాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత, 3. 60 టోటల్ వర్క్ ఫినిష్ అవ్వాలి. 60 అనేది టోటల్ వర్క్ ఫినిష్ అవ్వాలి. కానీ ఏ అనేవాడు డైలీ 3 kg చొప్పున అంటే 3 ఎఫిషియన్సీతో 10 days వర్క్ చేశాడు. 10 days వర్క్ చేశాడు. 10 days వర్క్ చేస్తే 60 - 30 అని అంటే రిమైనింగ్ వర్క్ ఎంత అండి, రిమైనింగ్ వర్క్ 30. ఈ వర్క్ని హోల్డ్ చేయాలి, బి చేయాలి. బి ఎఫిషియన్సీ ఎంత, డైలీ ఎఫిషియన్సీ 2. డైలీ ఎఫిషియన్సీ 2. 30/2 అంటే 15 days. బి ఒకడే 15 daysలో ఆ వర్క్ని ఫినిష్ చేస్తాడు. జనరల్గా చూద్దాం, 20 daysలో చేసే ఒక పనిని 10 daysలో అంటే ఇతను హాఫ్ డేస్ చేశాడన్నట్టే కదా, అంటే సగం పని పూర్తవుతుంది. సగం పని పూర్తయిన తర్వాత
మిగిలిన పని ఎవరికి అప్పచెప్పాడు? బీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. బీకి హ్యాండ్ ఓవర్ చేస్తే బి అనేవాడు యాక్చువల్ టోటల్ వర్క్ని 30 డేస్లో ఫినిష్ చేశాడు. కానీ సగం పని పూర్తి చేయాలంటే, హాఫ్ ఆఫ్ ది వర్క్ని ఫినిష్ చేయాలంటే 15 డేస్ సమయం పడుతుంది. 15 డేస్ సమయం. ఇవి డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఈ 10 డేస్ అనేది మారితే మన క్వశ్చన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి అని చూద్దాం. ఓకే ఓకే ఇందా క్వశ్చన్లో ఏం చేసాం మనం, అతను ఏ అనేవాడు 10 డేస్లో చేశాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు 5 డేస్ అవుతుంది. 5 డేస్ అయితే ఆన్సర్ ఏ విధంగా వస్తుందో చెక్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ అండి. ఏ అనేవాడు 20 డేస్, బి అనేవాడు 30 డేస్లో ఫినిష్ చేస్తారు వర్క్ని. ఎల్సిఎం వచ్చేసి 60, 23 32 అని చెప్పి తీసుకుంటాం. సేమ్ ప్రాసెస్. టోటల్ వర్క్ వచ్చేసి మనకి 60 వర్క్ అనేది ఫినిష్ అవ్వాలి. బట్ ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తున్నాడు ఇప్పుడు? 5 డేస్ కదా. 5 ఇంటూ 5 డేస్ ఇంటూ డైలీ ఎఫిషియన్సీ ఎంత? 3. డైలీ ఎఫిషియన్సీ 3. 60 - 15 అంటే 45. ఇతని వర్క్ ఫినిష్ అయిన తర్వాత, అంటే ఏ వర్క్ ఫినిష్ అయిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 45 వర్క్ ఉంది. అంటే 45 kg ఆఫ్ వర్క్ ఉంది అనుకుంటున్నాం. 45 kg ఆఫ్ వర్క్ని బి అనేవాడు డైలీ 2 kgతో చేస్తే 2తో డివైడ్ చేస్తే 22 1/2 డేస్లో ఫినిష్ చేస్తాడు. 45 kg ఆఫ్ వర్క్ ఉంది. అతని డైలీ ఎఫిషియన్సీ ఎంత? బీది 2. డైలీ 2 kg చొప్పున చేస్తే అతనికి పట్టే రోజుల సంఖ్య ఎంత? 22 1/2 డేస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వర్కింగ్ 8 hours per day అను కెన్ డూ ఇన్ 18 days. 8 hours per day చొప్పున 18 డేస్లో వర్క్ని ఫినిష్ చేయగలదు అను అనే ఒక వ్యక్తి. హౌ మెనీ hours a day should she work so as to finish the work in 12 days? 12 డేస్లో ఆ వర్క్ అనేది ఫినిష్ చేయాలనుకుంటే ఆమె డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలని చెప్పేసి క్వశ్చన్. రోజుకి 8 గంటల చొప్పున అను ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలదంట. ఆమె 12 రోజులలోనే ఆ పనిని పూర్తి చేయదలిచిన రోజుకి ఎన్ని గంటల చొప్పున పని చేయాలి? మనకి 18 డేస్లో యాక్చువల్గా చేయగలుగుతుంది. నార్మల్గా ప్రెషర్ లేకపోతే నార్మల్ చూస్తుంటాం. కొన్ని కంపెనీస్ ప్రెషర్ పెడతా ఉంటే 12 డేస్లో ఫినిష్ చేయాలి, వర్కింగ్ డేస్ అనేది తగ్గించి సమ్ లిమిటెడ్ టైంలోనే ఫినిష్ చేయాలంటే డైలీ టైం అనేది కంపల్సరీ ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కంపల్సరీ మనకి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి? 8 hours అనేది కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డైలీ ఎంత వర్క్ అనేది ఎక్కువ చేయాలని చెప్పేసి క్వశ్చన్. చూస్తే మనకి 18 days ఇంటూ 8 hours. 18 days ఇంటూ 8 hours వర్క్ అనేది ఫినిష్ అవ్వాలి. అంటే 18 into 8 సమ్ అవర్స్ అనేది వర్క్ చేస్తున్నట్టు. సమ్ ఈరోజు 8 hours, రేపు 8 hours, సమ్ ఫర్దర్ డే 8 hours అనేది కంటిన్యూ వెళ్తూ 18 days వరకు అలా కంటిన్యూ చేయాలి. అంటే టోటల్గా ఎంతో కొంత వర్క్ అనేది, అంటే ఇప్పుడు 144 hours వర్క్ అనేది చేయాలి. ఆమె 144 వర్క్ అనేది చేయాలి. 144 hours కష్టపడాలి. కానీ ఆమెకి ఇచ్చిన టార్గెట్ ఏంటి? 12 డేస్లోనే వర్క్ ఫినిష్ అవ్వాలని టార్గెట్ ఇచ్చారు. 12 డేస్లో ఫినిష్ అవ్వాలంటే 144 hours అనేది 12 డేస్లో ఫినిష్ చేయాలంటే డైలీ 12 hours కష్టపడాలి కదా. డైలీ 12 hours కష్టపడాలి. అంటే ఆమె రోజుకి ఎన్ని గంటల చొప్పున కష్టపడాలి? అంటే ఎన్ని గంటల చొప్పున పని చేయాలి? డైలీ 12 hours చొప్పున. ఇది ఒక రకమైన క్వశ్చన్. ఇందులోనే సెకండ్ మోడల్ ఏ విధంగా వస్తుంది? క్వశ్చన్ అడగడంలో మార్పు ఉంటుంది అంతే, కానీ చేయడం ప్రాసెస్ మాత్రం చేంజ్ ఏమీ ఉండదు. డైలీ 12 hours వర్క్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఏంటి? ఆమె యొక్క అవర్స్ని, వర్కింగ్ టైమింగ్స్ని ఎన్ని అవర్స్ పెంచాలి అని అంటే ఏమవుతుంది? 12 hours ఇప్పుడు చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. అంతకుముందు 8 hours చేసేది, అంటే 4 hours వర్క్ని ఆమె పెంచుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 30 men can repair a road work in 18 days. They are joined by 6 more workers. Now the road work can be completed in how many days అని చెప్పేసి క్వశ్చన్. రోడ్డు మరమ్మతు పనులు అనేటివి 30 మంది పురుషులను నియమించుకున్నారు ఆ మరమ్మతు పనులు పూర్తి చేయడానికి. ఒక కంపెనీ వాళ్ళు 18 రోజులకు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఒక 6 మెంబర్స్ని ఎక్కువ చేర్చుకున్నారు. ఎందుకు ఎక్కువ చేర్చుకున్నారు? మనకి చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే
వాళ్ళు యాక్చువల్ అయితే కంటిన్యూగా అదే వర్క్లో చేస్తే 18 డేస్లో కంప్లీట్ అయ్యేది. బట్ ఆ వర్క్ అనేది మనకి తొందరగా ఫినిష్ అవ్వడానికి కదా ఎక్కువ మందిని తీసుకున్నారు. వర్క్ తక్కువ ఉంటే ఏం చేస్తారు, వర్కర్స్ని తీసేస్తారు. వర్క్ అనేది ఎక్కువ ఉంది, టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, 6 మెంబర్స్ని తీసుకున్నారు. ఈ 6 మెంబర్స్ వీరితో జాయిన్ అయితేనంట 30 మెంబర్స్ అనేది 36 మెంబర్స్ అయితే ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో పూర్తవుతుందని క్వశ్చన్. ఆన్సర్ చూస్తే 30 మెన్స్ 18 డేస్లో చేసే వర్క్ని 30 మెన్స్ ఏమవుతున్నారు, 6 మెంబర్స్ని యాడ్ చేస్తే 36 మెంబర్స్ అవుతున్నారు. అంటే వీళ్ళు చేసే వర్క్ అయినా ఒకటే. బట్ ఇక్కడ మనకి వచ్చే డేస్ అనేవి చేంజ్లా ఉంటాయి. ఓకే, చేసుకుంటే 18 1 18 2 2 1 2 15 అంటే 36 మెంబర్స్ ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు, 15 డేస్లో వర్క్ చేస్తారు. 36 మెంబర్స్ 15 డేస్లో వర్క్ చేస్తారు. అంటే ఈ రోడ్ వర్క్స్ అనేటివి యాక్చువల్గా ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, 18 డేస్లో కంప్లీట్ అవ్వాలి. బట్ 18 డేస్లో కాకుండా 15 డేస్లో కంప్లీట్ అవుతున్నానికి రీజన్ ఎవరు, ఈ 6 మెంబర్స్ వచ్చారు కాబట్టి. ఈ 6 మెంబర్స్ వీరితో జాయిన్ అవుతున్నారు కాబట్టి వర్కింగ్ డేస్ అనేది తగ్గుతుంది కదా, తగ్గింది 15 డేస్ అని, 15 రోజులు. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఈరోజుతో మనం ఈరోజు చూస్తున్న కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ పైన చేస్తున్న క్వశ్చన్స్ అనేవి కొన్ని ఈరోజుతో ఈ వీడియోలో కంప్లీట్ అయినాయండి. ప్రతి దానికి కూడా షార్ట్కట్ కాకుండా కాన్సెప్ట్ మాత్రం నేర్చుకోండి. నాట్ ఈవెన్ ఓన్లీ టైమ్ అండ్ వర్క్ కాలం పని కాకుండా ఏ టాపిక్ తీసుకున్నా కూడా పర్సంటేజెస్ కావచ్చు, నెంబర్ సిస్టమ్ కావచ్చు, రేషియో అండ్ ప్రొపోర్షనాలిటీ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, ఇవేవి తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినవి వాటి కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఈవెన్ మీరు ఏరియాస్ అండ్ వాల్యూస్ తీసుకున్నా కూడా, వైశాల్యాలు గణపరిమాణాలు తీసుకున్నా కూడా వాటి యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఫార్ములాస్ ఎందుకు వస్తున్నాయి, అసలు అవే ఫార్ములాస్ ఎందుకు యూజ్ చేస్తాం మనం, నాకు చిన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. ప్రతి దానికి కూడా ఆ కాన్సెప్ట్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము పక్కా. ఎక్కడ కూడా మేము తగ్గము అండి ఈ సబ్జెక్ట్ని ఇచ్చే దగ్గర మాత్రం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేస్తూ ఎవరైనా స్టూడెంట్స్కి షేర్ చేసి మా వీడియోస్ని అందేలా చేయండి. థ్యాంక్ యూ.